నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి గ్రంథం చదువుకుంటున్నాము. చాలాసార్లు చెప్పుకున్నాం ఇంట్రడక్షన్లో. టోటల్గా 22 టాపిక్స్ ఉన్నాయి. తర్వాత భగవతత్వం, నిరాకారం యొక్క మహత్యం ఏంటి, దానికి సంబంధించిన జ్ఞానం ఏంటి, ఎలా ఆ అనుభవం మనం తెచ్చుకోవడానికి ఏమి చెయ్యాలి అనే భావం మీద ఎక్కువగా రాయడం జరిగింది. కాకపోతే ఎక్కువగా చెప్పడం అయితే మాత్రం జ్ఞానాన్ని గురించి చెప్పడం జరిగింది. దీనికి నిజం చెప్పాలంటే భగవద్గీతకి ఏం తేడా లేదు. ఎందుకంటే అది చెప్పినది ఉపనిషత్తుల సారం, వేదాలకు సంబంధించిందే. ఇది చెప్పింది వేదాలు, ఉపనిషత్తులు వాటికి సంబంధించిందే. మన సనాతన ధర్మంలో ఎవ్వరూ వేదాలను, ఉపనిషత్తులను ఏమి డీవియేట్ కాలేదు. కాకపోతే ఆ టయానికి అనుగుణంగా వాళ్ళు అర్థం చేసుకుంది, వాళ్ళ అనుభవానికి తెచ్చుకున్నది మనకి ఇంకా తేలికగా చెప్పటం జరిగింది. నిజం చెప్పాలంటే ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, వాటిని మనం ఎలా వచ్చాము, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది. ఈ త్రిపుర రహస్యం కూడా భగవద్గీత ఎలా చెప్పారో ఇది ఎలా చెప్పారు. కాకపోతే ఇక్కడ ఇంకా ఈ పుస్తకం గొప్పతనం ఏంటి, మనకి తేలికగా అర్థం అవడానికి కథల రూపంలో నార్మల్గా మనకు వచ్చేటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరిగింది. ఉదాహరణ ఎట్లా, ఇప్పుడు భగవద్గీతలో ఏమన్నాడు, నిరాకారమైనటువంటి నా దగ్గర నుంచే పంచభూతాలు, ఏమంటారు దాన్ని, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం, దాంతోపాటు జీవ చైతన్యం వచ్చినాయ్యా. ఆ ముందున్నటువంటి 8 అష్టప్రకృతులు అని చెప్పాడు. ఇక్కడ నిజం చెప్పాలంటే ఎట్లా ఆ అష్టప్రకృతుల ప్రాసెస్ జరిగింది అంటే ఏంటి, సృష్టి అంతా వచ్చింది సూక్ష్మం నుంచి స్థూలంకే వచ్చింది. మరి ఎట్లా సూక్ష్మం నుంచి ఒకదాని తర్వాత అది వ్యక్తమైందని తర్వాత చెప్పబోతాడు. కాకపోతే ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏంటి, 12 నుండి 14 టాపిక్ వరకు ఏం చెప్పాడు. మళ్ళీ ఫస్ట్ దాంట్లో వచ్చి హేమచూడు, హేమలేఖని 2 పాత్రలను సృష్టించి ఎట్లా అసలు మనసు ఎలా చిరాకు పెడుతుంది, ఆ తర్వాత మనసు దాటి వెళ్ళిన తర్వాత ఎట్లా సాధన, మనసు గనక మనం దాటితే ఉన్నదంతా ఒకటేను, ఆ సర్వత్రా ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించి 24/7 ఏ పని చేస్తున్నా చేయకపోయినా ఒక రకమైనటువంటి సమాధి స్థితిలో, భగవతత్వ స్థితిలో ఉండడం జరుగుతుంది. దాన్నే జీవన్ముక్త దశ అని అవి పూర్తి చేశాడు. ఇప్పుడు 12 నుంచి 14 ఇప్పుడు ఏంటి చెప్తున్నాడు, ఇప్పుడు కూడా ఇవే చెప్తున్నాడు. కాకపోతే ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాడు. అసలు భావం అంటే ఏంటి, మన మనసు అంటే ఏంటి, ఆ తర్వాత సమాధి అంటే ఏంటి, అల్టిమేట్గా అసలు అవిద్య, అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు 14లో మనం మాట్లాడుకుంటున్నది ఏంటి, 12వ టాపిక్లో 2 అన్నదమ్ములు ఉంటారు, రాజులు. పెద్దతను అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఆ గుర్రాన్ని ప్రతి చోట తిప్పుతారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మునీశ్వరుడికి దండం పెట్టలేదని వాళ్ళ కొడుకు కోపం వచ్చి ఈ గుర్రాలని, రాజకుమారులంతా కొండలోకి తోసేస్తాడు. అంటే అప్పుడు ఇక వాళ్ళ తమ్ముడికి, మహాసేనుడు అనేటువంటి తమ్ముడికి, పోయి చూసిరా ఋషులతో పెట్టుకోకూడదు, వాళ్ళు నిస్వార్థంగా ఉంటారు, వాళ్ళు ఏదైనా శాపం పోపం పెడితే మనం ఇబ్బంది పెడతాం, పోయి మర్యాదగా మంచిగా చెప్పి వినయ విధేయులతో ఆ గుర్రాన్ని పట్టుకురమ్మని తమ్ముడు పంపిస్తే అప్పుడు ఆ మునీశ్వరుడు ముందు కూర్చొని కాస్త 4-3 రోజులు ఆయన్ని ప్రైజ్ చేస్తూ కూర్చున్న తర్వాత కొడుకుకి రియలైజేషన్ వచ్చి నీకేం కావాలి కోరుకో అంటాడు. నాకేం వద్దు అన్నప్పుడు నాకు మీ నాన్న చేత మాట్లాడిపించంటే ఆయన కళ్ళు తెరిచి ఆయన వృత్తాంతం చెప్పి సరిపోయి మన ఈ రాజుకి నీ రాజ్యం చూపించరా పోవయ్యా అంటాడు. కొండ లోపలికి తీసుకెళ్తాడు. కొండ లోపలంతా ఈ కొండ లోపల కంప్లీట్గా అన్నీ చంద్రుడు, సూర్యుడు, సేనాధిపతులు, సముద్రాలు ఇవి ఉన్నాయి, అవన్నీ లేకుండా ఉండి బయటకు వచ్చేస్తారు. బయటికి రావడంతో ప్రపంచం అంతా బ్రహ్మాండంగా మారిపోయినట్టు అంత గందరగోళంగా కనపడుతుంది. ఇతను అడుగుతాడు, ఇదేంటి లోపల ఇలా ఉంది బయట ఇలా ఉంది అంటే, లోపల బయట అంటూ ఏమీ లేదు, అన్నిటికీ కారణం మన భావాలేను. లోపల రాజ్యం ఇలా ఉండాలని నేను భావం చేశాను, ఒక్కరోజే అని మనం ఉన్నాము, ఒక్కరోజుకే నీకు అలా కనపడింది. బయటకు వచ్చేటప్పటికి ఒరిజినల్ జ్ఞానంలో ఉన్నటువంటి బ్రహ్మతత్వం భావం చేసేసింది. దానికి అనుగుణంగా 24 కోట్ల సంవత్సరాలు జరిగిపోయాయి. కాలం గడుస్తున్న కొద్ది ప్రకృతిలో అనుక్షణం మార్పులే. మీ వాళ్ళంతా పోయినారు అంటే దుఃఖపడతాడు. దుఃఖపడాల్సిన అవసరం లేదు. కళ వచ్చింది పోయింది, కళకి ఎవడన్నా దుఃఖపడతాడా, ఒక పాత చొక్కా వేస్తావు తీసేస్తావు, అలాంటిదేను ఈ దేహం, దానికి అంత అక్కర్లేదు. అన్నిటికీ కారణం నీ భావమేను. నీ భావంలో అక్కడ నేను ఒక్కరోజే ఉన్నాను అనుకున్నావు కాబట్టి ఒక్కరోజుగా కనపడింది, బయటకు వచ్చినప్పుడు ఇంత జరిగిపోయింది అనేటువంటి విషయంగా జరిగింది కాబట్టి ఇలా జరిగింది. దేశకాల వస్తువులు, నామరూప క్రియలు అన్నీ కూడా మన మనసులో మనం ఏ భావం చేస్తే ఆ భావం చేస్తున్నామని చెప్తాడు. అప్పుడు ఈయన అడుగుతాడు, మరి ఎంత భావమే అన్నప్పుడు మరి నా భావం ఎందుకు నెరవేరలేదు, నీ భావం ఎందుకు నెరవేరింది అంటాడు. దానికి ఎందుకు కారణం ఉందయ్యా అంటే, నీ భావం మీద నీకు నమ్మకం లేదు. సంకల్పం చేసావు కానీ మళ్ళీ అవుతుందో కాదో అని వికల్పం పెట్టావు. నా భావం నేను అట్లా లేదు, నేను అన్నీ జయించాను, నాకు ఇంద్రియాలతో ఇబ్బంది లేదు, మనసును జయించాను,
నాకంటూ ఏం కోరికలు లేవు, అనన్య భక్తి ఉన్నది ఒకటే జ్ఞానం అని నేను గ్రహించాను. ఆ తర్వాత కర్మ అంటూ నా కోసంగా నేను చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు నా మనసు ఎంత పరిశుద్ధంగా ఉంది, భగవతత్వం ఎలా ఉందో నా మనసు కూడా అలా ఉంది. కాబట్టి నాకేం సంస్కారాలు లేవు. ఈ మాయసు గురించి నాకు అర్థమైంది కాబట్టి నేను ఆలోచన చేసింది అదైంది. నువ్వు కూడా అలా ఆలోచన చేయగలిగితే నువ్వు కూడా వీటన్నిటిని దాటిపోవచ్చు అన్నారు. నిన్న మనం చాలాసేపు చదువుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏం చెప్తున్నాడు, లోపల ఏం జరిగినా నీ భావం ఏనయ్యా. ఇప్పుడు నీ మనసులో ఉన్నావు, ఒకటి ఆలోచన చేస్తున్నావు, అక్కడ ఏం పదార్థం ఉంది. నేను అమెరికా వెళ్ళాను అనుకున్నాను, దానికి నేను ఇప్పుడే ఫ్లైట్ ఏమైనా ఎక్కానా, ఎక్కుదామనేది ఒక భావమే కదా. ఫ్లైట్ ఎక్కడం, ఆ సియాటిల్లోనో కాలిఫోర్నియాలో దిగడం, వాళ్ళతో పిల్లలతో చూడటం అయిపోయా. అంటే ఏంటి, మన భావం కనుక కరెక్ట్గా ఉంటే నేను నెలకల్లా అమెరికా వెళ్ళాలి అనేటువంటి భావం నాకు 100% వచ్చింది అనుకోండి, వికల్పం లేకుండా అది నెరవేరుతుంది. కాకపోతే మనం అట్లా చెయ్యం, వికల్పాలు పెడుతూ ఉంటాం. అందుకని లోపల ఉన్నదంతా బయట జరగడానికి నువ్వు వికల్పం పెట్టకుండా నువ్వు ఆ భావం మీద 100% నిలబడి ఉండాలి. ఆ భావం కూడా ఎలాంటి స్థితిలో ఇవ్వాలి, నువ్వు నిర్వికల్పంగా నిరాకారంగా ఉన్నటువంటి స్థితిలో ఇవ్వగలగాలయ్యా అని చెప్పాడు. ఈరోజు కొంచెం చదివేసి ఒక 15 నిమిషాలకి క్లోజ్ చేస్తాను. ఈరోజు ఏం చెప్తున్నాడు, లోపల నీ భావాలన్నా బాగానే ఉంది, మరి నాకు బయట కూడా ఇవి కనిపిస్తున్నాయి కదా, వాటి సంగతి ఏందని అడుగుతాడు. ఈ బయట విషయం గురించి ఇప్పుడు మనం చదువుదాం. ఇప్పుడు ఏమంటాడు, ఇంకా మనకు వెలుపల వస్తువుగా బహిప్రపంచం ఉందనే మాటను గురించి విను. సరే, అన్నీ నీ కంటికి కనపడుతున్నామని లోపల ఏ భావం ఉంటే ఆ భావం ప్రకారం కనపడుతున్నది అనేది ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా. అసలు ఇంక బయట విషయాలు ఎందుకు కనపడుతున్నాయి అనేది చెప్తాను విను అంటాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పబోయేది ఏంటి, ఇక్కడ 2 పదాలు వాడాడు. ఏమో పదం వాడాడు, ఒకటి అపాదానం అనే వాడాడు, రెండోదేమో భాసకం అనేటువంటి పదం వాడాడు. ఈ 2 పదాలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతాడు. కాకపోతే సృష్టికి ఏ పదార్థం లేకుండానే సృష్టి వ్యక్తమైంది అని అంటాడు. అంటే ఎట్లా వ్యక్తమైంది, ఆ జ్ఞానమే స్వరూపం. అంటే ఏంటి, భగవతత్వం నిరాకారంగా ఉన్నటువంటి స్వతంత్రమైనటువంటి జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానమే స్వరూపం, చైతన్యం. అంటే జస్ట్ ఒక చిన్న ఆలోచనతోనే స్వచ్ఛంగా స్వతంత్రంగా ఉంది కాబట్టి సృష్టి జరగకపోయినా సృష్టి ఉన్నట్టు కనపడుతుందిగా ఉన్నట్టు చెప్పటం జరిగింది. మరి ఇప్పుడు అసలు కొన్ని కనపడుతున్నాయి, దానికి కారణం ఏందని అడుగుతున్నాడు. దానికి చెప్తున్నాడు వినండి. గోడ మీద బొమ్మలను చిత్రించినప్పుడు ఆ చిత్రాలకు ఆధారంగా గోడ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక గోడ ఉంది, ఈ గోడ మీద నేను బొమ్మ వేస్తున్నాను. ఎక్కడ వేస్తున్నాను బొమ్మ, గోడ మీద వేస్తున్నాను. ఇప్పుడు ఈ గోడ లేనిదే నేను బొమ్మ వేయలేను కదా. అలాగే జగత్ అనే చిత్రానికి కూడా ఆధారమైనటువంటి పదార్థం ఒకటి ఉండాలి. మరి ఎట్లా వచ్చింది సృష్టి, ఇంత పెద్ద సృష్టి కనపడుతుంది. ఒక్కొక్క జీవరాశికి ఆకలి, భయం, నిద్ర, అన్ని జీవరాశులు ఒకటే. ఒకే ఒక జీవరాశి మనకి మనసుంది, బుద్ధి ఉంది. 24 గంటలు ఎదురుగా పదార్థం లేకపోయినా జరిగిపోయిన విషయాల్లో గురించి ఆలోచన, జరగబోయేవి భయం, ఇదంతా ఒక నియతి ప్రకారం జరుగుతుంది. ఇది ఎలా వచ్చింది అంటే ఏదో ఒక పదార్థం ఉండాలి కదా అని అడుగుతున్నాడు. దానికి ఏం చెప్తున్నాడంటే, అలాగే అనగా గ్రహిస్తున్న మనం కాకుండా మన చేత గ్రహించబడుతున్న ప్రపంచం వేరుగా ఉండాలి. అంటే మనమే కాకుండా ప్రపంచం ఒకటి ఉంటే కదా నేను చూసేది. నిజమే, 2 పదార్థాలు ఉన్నప్పుడు వాటిలో ఒక దాని యొక్క స్వరూపమైన విస్తృతిని గ్రహించినప్పుడు మొదటి దానిని అవధిగా చేసి రెండవ దాని యొక్క స్వరూపాన్ని గ్రహిస్తాము. ఈ అవధినే అపాదానం అని అన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు నేను చిత్రం చూడాలంటే ఎక్కడ చూడాలి, గోడ మీద చూడాలి. అంటే గోడ ఉండబట్టే కదా బొమ్మ వేయడం జరిగింది. ఆ గోడను ఏమన్నాడు, అపాదానం అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ 2 కనపడుతున్నది, ఒక గోడ కనపడుతుంది, గోడ మీద చిత్రం కనపడుతున్నది. అంటే మరి ఈ జగత్తు రావడానికి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా అని అడుగుతున్నాడు. అపాదానం అంటే ఏంటంటే ఒక రిఫరెన్స్ పాయింట్ ఉండాలి. ఇప్పుడు నా శరీరం ఉంది, చూస్తుంది, ఈ శరీరము నేను శరీరం అంటలేదు కదా, నాదిలాగా నేను చూస్తున్నాను. అంటే లోపల నేను అనేటువంటి ఒక పదార్థం ఉండబట్టి కదా నాది కనపడుతుంది అని చెప్పబోతాడు. చూద్దాం. హిమాలయం నుండి గంగ పుట్టింది, అంతే కదా. హిమాలయాలు ఉన్నాయి కదా, వాటిలో నుంచి కొండల్లో ఆ మంచంతా కరిగి నీళ్లుగా ఏర్పడి మనకి గంగాదేవి వచ్చింది. ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లో పడ్డ కొండ, అక్కడి నుంచి వచ్చిన నీళ్లు వచ్చి పంజాబ్లో ఆగుతాయి. దాన్ని రావు బియాస్ నది అనేది అంటారు. అంటే ఏంటి, ఆ హిమాలయాల్లో నుంచి వచ్చింది గంగ. ఉత్తరప్రదేశ్, ప్రయాగ, అన్ని చోట్లకి ఆ గంగ నీళ్ళు వస్తాయి. తర్వాత హిమాలయాలను అవధిగా చేసుకొని అక్కడి నుంచి గ్రహింపవలసి ఉంది. అంతే కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి, గంగ నీళ్లు హిమాలయాల నుంచి వస్తున్నాయి. అప్పుడు హిమాలయం గంగకు అపాదానం అగును. అంటే హిమాలయాలు ఉండబట్టే గంగ ఆ నీళ్లు జారిపోయి మనకి గంగలాగా వస్తుంది. ఆ విధంగా నీవు బహిప్రపంచం అని చెప్పుతున్న దానికి ఏది అపాదానం, దేనిని అవధిగా చేసుకొని గ్రహించాలి, నా శరీరమే అవధి. వెలుపల నాకు గోచరిస్తున్నదా ప్రపంచమని నీవు అనవచ్చును. కానీ నీపై ఉన్న వస్త్రములు నీకు ఎలా గోచరిస్తాయో అలాగే నీ శరీరం కూడా గోచరిస్తుంది. కాబట్టి నీకు గోచరిస్తున్న బహిప్రపంచంలో భాగం అగునే కానీ
దానికి అవధి కాదు. ఇప్పుడు నాకు అన్నీ కనపడుతున్నాయి, కనపడుతున్నప్పుడు నాకు అపాదానం ఎవరు? నా శరీరమే కదా అంటాడు. కాదు, నీ శరీరం కాదు, నువ్వు నీ 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 డ్రెస్సుని ఎలా చూస్తున్నావో ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ అవే చూస్తున్నావు, అంతే తప్ప నీ శరీరం అనేది బిగినింగ్ కాదు అంటాడు. అంటే ఏంటి? అంటే ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే శరీరం అనేది జస్ట్ తాత్కాలికం, దానివల్ల ఇంకోటి ఏర్పడలేదు అంటాడు. అంటే అర్థం ఏంటి? నా శరీరం ఉండడం వల్ల నేను చూడటల్లా, నా శరీరం లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానము చైతన్యం ఉండడం వల్ల నా కళ్ళు చూడగలుగుతున్నాయి, నాకు విషయం అర్థమవుతుంది. అంటే బేస్ ఏంది? శరీరం అనేది అపాదానం కాదు అంటాడు. అంటే మనకు శరీరం బేస్ కాదంటే ఇక్కడ ఇప్పుడు ఎంతసేపు చెప్పినా వీడు చెప్పదలుచుకున్నది ఏంటంటే శరీరానికి పెద్దగా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టు. ఇక రెండోది చదువుదాం. అయ్యా, అలా అయితే శరీరాన్ని బహిప్రపంచాన్ని భాషింప చేస్తున్నది నా ఆత్మ, మరి అది అవధిగా దాని చేత భాషింప చేయబడుతున్న శరీరంతో కూడా ఈ ప్రపంచమంతా వెలుపలుందని అనొచ్చు. సరే, నువ్వు చెప్తున్నావు నా శరీరం అపాధి కాదన్నావు, మరి నాకు అపాధి ఎవరు? లోపల ఉన్నటువంటి నా ఆత్మ, నా జ్ఞానం, దానివల్లనే కనపడుతుందని నేను నిన్ను అడగవచ్చా అని అడుగుతున్నాడు. కానీ భాషకానికి వెలుపల దాని చేత భాషింప చేయబడుతున్న భాష్యం ఉండునని చెప్పుటకు వీలు లేదే. భాష్యం అంటే ఏంటి? జ్ఞానం. మరి ఆ జ్ఞానం ఉన్నప్పుడు దానిలాగానే ఉండేటువంటిది విషయం బయట లేనప్పుడు మరి భాష్యం ఒకటని ఎలా అంటా ఉంటాడు. మళ్ళీ ఇక్కడ భాసం అనే పదం ఎందుకు వాడాడంటే భాసం అంటే మళ్ళీ నిరాకారంగా ఉన్నటువంటి జ్ఞానం, భాష్యం అంటే దానికి కనపడుతున్నటువంటి వస్తువులు, అంటే దాని ద్వారా వ్యక్తం అవుతున్నటువంటి వస్తువులు. ఇక్కడ ఉదాహరణ ఇస్తాను చూడండి. భాష్య చెప్పుడు దీపం యొక్క కాంతి సూర్యుని వెలుగు పదార్థాలను ప్రకాశింపజేస్తున్నాయి. కాంతి, వెలుగు భాసకాలు, పదార్థాలు భాష్యములు. పదార్థాలు దీపపు కాంతి లోపల సూర్యుని వెలుగు లోపల ఉన్నప్పుడే ప్రకాశిస్తూ భాష్యాలవను, కాకపోతే అవి వాటికి భాష్యాలు కావు, ప్రకాశించవు. కాబట్టి భాష్యం భాసకానికి వెలుపల ఉండునని చెప్పుటకు వీలు లేదు. కావున ఆత్మచైతన్యం చేత భాషింపబడుతున్నటువంటి శరీరం, ప్రపంచం ఆ చైతన్యం లోపల ఉన్నవని చెప్పవలనే కానీ దానికి వెలుపల ఉన్నవని చెప్పడానికి వీలు లేదు. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి నుంచి ఏమొస్తున్నాయి? సూర్యకిరణాలు వస్తున్నాయి, కాంతి వస్తున్నది. ఇప్పుడు సూర్యుడు లేడు, సూర్యకిరణాలు వచ్చే ప్రసక్తి ఏం లేదు కదా. అంటే ఇప్పుడు సూర్యుడి వల్లనే సూర్యకాంతి, సూర్యకిరణాలు అవన్నీ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం కూడా ఏంటి? మన దగ్గర చైతన్యం ఉండబట్టే మనం కనపడుతున్నాం అంటాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? బయట ఏమీ లేదు, అన్నీ నీ లోపలే ఉన్నాయి. నీ లోపలంటే ఎవరు? నీ లోపలంటే మన శరీరం కూడా ఉన్నది, ఆ నిరాకారంలో ఉన్నదని చెప్తాడు. అంటే అల్టిమేట్ ఏంటి? ఎదురుగా అంటే అన్నీ లోపల నుంచి వచ్చినవే బయట కనపడుతున్నాయి అని చెప్పటం వాళ్ళ ఉద్దేశం. అంటే ఏంటి? అవ్యక్తంగా ఉన్నటువంటి నిరాకారంలో నుంచి ఏమొచ్చింది? ఆ అవ్యక్తంగా ఉన్నటువంటి నిరాకారమైనటువంటిది ఒక జ్ఞానం. ఆ జ్ఞానంలో నుంచి ఏమొచ్చింది? ఒక ప్రకృతి వచ్చిందంటారు. ప్రకృతి అంటే ఏంటి? సత్వతమో రజోగుణాలు అన్నాడు, సృష్టి స్థితి లయ అన్నాడు. వాటితో పాటు ఏమొచ్చాయి? సత్వగుణానికి అనుగుణంగా మన జ్ఞానేంద్రియాలు వచ్చాయన్నాడు, రజోగుణానికి అనుగుణంగా కర్మేంద్రియాలు వచ్చాయన్నాడు, తమో గుణాలకి ఏంటి? శబ్దస్పర్శ రూప రసగంధాలు అన్నాడు. ఇది ప్రకృతి. ఈ ప్రకృతి ఎవరు? నిజంగా చెప్పాలంటే ఈ ప్రకృతి కూడా చైతన్యంలో భాగమేగా, ఇది సపరేట్గా లేదుగా. కాకపోతే ఈ ప్రకృతి ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రకృతిని మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ? చిత్ అన్నాడు. చిత్ అంటే ఏంటి? తెలుస్తున్నది దీనికి. అంటే ఇప్పుడు నేనున్నాను, నా శరీరం ఉన్నది, నా శరీరం అనేది ఉండడం అనేటువంటిది ఒక భగవతత్వం యొక్క దానివల్ల భాషిస్తుంది అనుకున్నాం. కాకపోతే దేనివల్ల ఈ శరీరం భాషిస్తుందంటే ఏం లేదు, కనపడుతుంది. ఎట్లా కనపడుతుంది? లోపల ఉన్నటువంటి ప్రాణము చైతన్యం వల్లనే కనపడుతుంది. అంటే నా ప్రాణం, నా చైతన్యం ఇవన్నీ ఉండబట్టే ఈ శరీరం ఉంది. అంటే అల్టిమేట్ ఏంటి? అవ్యక్తంగా ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జ్ఞానంలో నుంచే మన కంటికి కనపడుతున్నటువంటి పదార్థాలన్నీ వ్యక్తమైనవి అంటాడంటే ఏంటి? అల్టిమేట్ ఏంటి? ఆ చైతన్యం లేదు, ఆ జ్ఞానం లేదు, ఈ సృష్టి లేదు. మరి ఎందుకు వచ్చింది ఈ సృష్టి? అక్కడ ఒక ఆలోచన జరిగింది కాబట్టి సృష్టి వ్యక్తమైనట్టుగా కనపడుతుంది. ఆ ఆలోచన విత్డ్రా చేస్తే సృష్టి లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? ప్రతి దాంట్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఆ భగవతత్వమే, ఆ చైతన్యమే. అంతే కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఈ మాట్లాడుతున్న శక్తి ఎక్కడిది? శరీరాన్ని కాదు. శరీరం అనేది ఒక పరికరం, ఒక నోరు ఉంది, ఒక మనసు ఉంది, దాంట్లో నుంచి ఒక మాట వస్తుంది. కాకపోతే ప్రాణం ఉంది కదా. ప్రాణం అంటే ఒక జీవ చైతన్యం ఉన్నది. ఈ జీవ చైతన్యం ఎందువల్ల ఉన్నది? భగవతత్వం అయినటువంటి జ్ఞానమైనటువంటి చైతన్యంలో నుంచే ఉంది. అంటే ఏంటి? మన కంటికి కనపడుతున్నదంతా కూడా అవ్యక్తమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మంలో నుంచే కనపడుతున్నాయ్యా అనేటువంటి విధంగా చెప్తున్నాడు. కాకపోతే దీనికి ఇంకా ఉదాహరణ కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు ఏంటి? ఆ జ్ఞానమే స్వరూపం అంటాడు.
అంటే దానికి ఒక రిఫరెన్స్ పాయింట్ కానీ లేకపోతే నేను ఇలా ఉంటే చేస్తాను అలా ఉంటే చేస్తాను అని లేదు. ఇప్పుడు మనం చిత్రమానికి గోడ అనేది ఒక ఉపాధి అయితే అయింది, కానీ గోడ లాంటిది భగవతత్వం కాదు. ఎందుకు? అది చైతన్యవంతం అయింది అనేటువంటి విషయంగా ఇంకా ఉదాహరణలు చెప్పబోతాడు. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. అల్టిమేట్ ఏం లేదు, లోపల ఉన్నది బయట ఉన్నది ఆ భగవతత్వ శక్తి తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనే దానికి ఇట్లా గందరగోళమైన భాష. అసలు ఎన్ని రకాల భాష వాడారో అన్నీ మన జీవుళ్ళే. నిజం చెప్పాలంటే ఒకవేళ వీళ్ళు ఋషులైతే అయినారు, కానీ ఋషులు కూడా మనుషులేగా, మనలాంటి వాళ్ళే కదా. వీళ్ళు ఎందుకు ఇప్పుడు ఆత్మ అన్నారు, అనాత్మ అన్నారు, స్వరూపం అన్నారు, స్వభావం అన్నారు, సామాన్యం అన్నారు, విశేషం అన్నారు, సత్ అన్నారు, అసత్తం అన్నారు. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ జ్ఞానం అన్నాడు, జ్ఞేయం అన్నాడు, మళ్ళీ అపాదానం అన్నాడు, ఉపాదానం అన్నాడు, మళ్ళీ ఇంకోటి ఏమన్నాడు, భాష్యం అన్నాడు, భాషకం అన్నాడు, భాష్యం అన్నాడు. అల్టిమేట్ ఏం లేదు, ఒకటి అనేది జ్ఞానం, అది సర్వత్రా ఉన్నది. ఆత్మ అంటే కూడా జ్ఞానం, దానికి వచ్చినటువంటి పర్యాయ పదాలే ఇవి. ఆ జ్ఞానంలో నుంచే సర్వత్రా వ్యాపించినది ఉంది. అల్టిమేట్ ఏంది, ఆ జ్ఞానం లేకపోతే మనం లేము. అంటే ఆ భగవతత్వం మన దగ్గర నుంచి విత్డ్రా చేస్తే మనం వెళ్ళిపోతాం. అందుకని అన్నీ అంటే మన శరీరంలో ఏమీ లేవు. శరీరమే వెళ్ళి ఎందులో ఉంది? శరీరమే ప్రాణంలో ఉంది, మనసులో ఉంది. మనసు ప్రాణం కలిపి వెళ్ళి బుద్ధిలో ఉన్నాయి, బుద్ధి వెళ్ళి ఆకాశతత్వంలో ఆ జ్ఞానంలో ఉన్నాయి అంటాడు. అంటే ఏంటి? ఆ సూక్ష్మంలో నుంచే ప్రకృతి అంతా రకరకాలుగా వ్యాపించుకొని పోతుందన్నాడు. ఇంకా ప్రకృతి ఎలా వచ్చింది, మనం ఎలా ప్రకృతి, అసలు చైతన్యం అంటే ఏంటి, చిత్ అంటే ఏంటి కూడా ఈ బుక్లో చెప్పబోతాడు. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.